అందరికీ నమస్కారం. 'పుష్ప 2' ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించి ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీతో సుకుమార్ గారు, ఇంకా అల్లు అర్జున్ గారు డెఫినెట్‌గా ఇంకో లెవెల్ పైకెక్కారనే చెప్పాలి. బట్ మూవీ పర్ఫెక్ట్ సుకుమార్ మార్క్ ఫిల్మా అంటే మాత్రం అన్‌ఫార్చునేట్‌లీ ఆన్సర్ ఈస్ నో. మూవీ హాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్ అండ్ లూప్ హోల్స్. సో ఫర్దర్‌గా టైం వేస్ట్ చేయకుండా అవేంటో చూద్దాం. సుకుమార్ గారి మూవీని రివ్యూ క్రిటిసైజ్ చేసే అంత బొమ్మ నాకు లేదు గానీ, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్ అండ్ అబ్జర్వేషన్. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో అండ్ మూవీ అనాలిసిస్‌తో మీ ముందుకు వస్తాను. 'పుష్ప 2'లో నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్‌గా అనిపించింది క్యారెక్టర్ ఆర్క్ ఇంకా స్టోరీ. 'పుష్ప పార్ట్ 1' చూస్తే మనకి ప్రాపర్ జర్నీ కనిపిస్తుంది హీరోది. చాలా లో లెవెల్ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ వచ్చిన సిట్యుయేషన్స్‌ని బాగా వాడుకొని ఎదిగి అండ్ మూవీ ఎండింగ్‌కి వచ్చేసరికి సిండికేట్ హెడ్ అవుతాడు. బట్ 'పుష్ప 2'లో చూస్తే మూవీ స్టార్టింగ్‌లోనే 'పుష్ప' తోపు అండ్ పవర్‌ఫుల్. అలానే మూవీ ఎండింగ్‌కి గూడా 'పుష్ప' తోపు అండ్ పవర్‌ఫుల్. ఈ మూవీలో కొత్తగా జర్నీ గాని, లేదా కొత్తగానే సాధించింది గాని మనం ఏం చూడం. బట్ 'పుష్ప 2' ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ గాని, ట్రైలర్‌లో కొన్ని బిట్స్ గాని చూస్తే మనకి స్టోరీ వేరే ఉందా అని డౌట్ వస్తుంది. సో, మేబీ ఇంకో పార్ట్ తీయాలనే ఉద్దేశంతో ఆర్ వేరే ఇంకేదైనా రీజన్స్ వల్ల ఈ మూవీ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ గాని, స్టోరీ గాని మొత్తం మిసప్ అయి ఉండొచ్చు. సో, పార్ట్ 3లో ఇంకా బెటర్‌గా ఉంటుందని ఆశిస్తున్నా. హౌవెవర్ ఈ మూవీలో ఆయన క్యారెక్టరైజేషన్‌లో గాని, స్టోరీలో గాని పెద్ద డెవలప్‌మెంట్స్ చూడకున్నా 'పుష్పకి' ఉన్న మెయిన్ బాధ, ఇన్‌సెక్యూరిటీ అండ్ ఎంతో ఫైట్ చేసేది మాత్రం ఆయన సర్‌నేమ్ కోసం. సో, ఆ సర్‌నేమ్‌ని రీక్లెయిమ్ చేసుకోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మైల్‌స్టోన్ ఇన్ 'పుష్ప' అండ్ 'పుష్ప 2' ఎండింగ్‌లో మనం అది చూస్తాం. నెక్స్ట్ నాకు అస్సలు నచ్చంది 'శ్రీవల్లి అండ్ పుష్ప' రొమాన్స్ సీన్స్. సీన్స్ అన్నీ నాకు చాలా డిసప్పాయింటింగ్‌గా అండ్ చాలా ఇబ్బందిగా అనిపించాయి చూడ్డానికి. వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఇంటిమసీని ఇంకా ఎన్నో రకాలుగా చాలా బాగా తీయొచ్చు. బట్ ద వే దే షోడ్ అస్ ఇన్ దిస్ ఫిల్మ్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఆ డైలాగ్స్ గానీ, ఆ పీలింగ్ సీన్స్ గానీ చాలా ఆక్వర్డ్‌గా అనిపించాయి. అండ్ సుకుమార్ గారి నుంచి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన తలుచుకుంటే ఇంతకన్నా బెటర్ రొమాంటిక్ సీన్స్ డిజైన్ చేయగలరు. స్వామి వస్తున్నాను ఉండవే. నెక్స్ట్ వచ్చేసి 'షికావత్' క్యారెక్టర్. 'పుష్పలో' షికావత్ క్యారెక్టర్ ఫవాద్ ఫాజిల్ గారు చేస్తున్నారు అన్నప్పటి నుంచి ఎంతో హైప్ అండ్ చాలా మంది వెయిట్ చేశారు. ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎలా చేస్తారు అని. అయితే పార్ట్ 1లో ఆయన స్క్రీన్ టైమ్ చాలా తక్కువ అండ్ ఎక్కువ వాడుకోలే. పార్ట్ 2లో ఆయన క్యారెక్టర్ బాగుంటుంది అండ్ ఎక్కువ లెంత్ ఉంటుంది అన్నారు. బట్ ఇప్పుడు పార్ట్ 2లో లెంత్ ఎక్కువసేపు ఉన్నా ఐ ఫెల్ట్ ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు ఈ మూవీలో గూడా. క్యారెక్టర్ డిజైన్ చాలా పూర్‌గా చేశారనిపించింది. ఎందుకంటే కొద్దిసేపు చాలా సీరియస్‌గా చూపెట్టి ఎలివేషన్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా బఫూన్ని చేసేస్తారు. ఒక కన్సిస్టెంట్ క్యారెక్టరైజేషన్ అయితే ఆయనకివ్వలేదు ఈ మూవీలో గూడా. హానెస్ట్‌లీ ఆయన క్యారెక్టర్‌ని స్ట్రాంగ్‌గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ జేసి 'పుష్పకి' అగెయిన్స్ట్‌గా పోటాపోటీగా ఉండి, ఇంకా ఎన్నో ఇంటెన్స్ థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశా. సో, ఓవరాల్‌గా నాకు మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ అనే జెప్పాలి ఆయన క్యారెక్టరైజేషన్. హౌవెవర్ ఎండింగ్‌లో ఉన్న క్యారెక్టర్ 'షికావతే' అని మాత్రం చాలామంది అంటున్నారు. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ ఒకవేళ పార్ట్ 3లో ఇంకా క్యారెక్టర్ ఉంటుందా? అండ్ ఉంటే ఇంకా బెటర్‌గా డిజైన్ చేస్తారా అని. నెక్స్ట్ నాకు అంత కన్విన్సింగ్‌గా అండ్ సాటిస్ఫైయింగ్‌గా అనిపియంది ఏమైనా ఉందా అంటే సెకండ్ హాఫ్‌లో విలన్ క్యారెక్టర్. సెకండ్ హాఫ్ మిడ్‌లో ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ మూవీ లాస్ట్ 30, 40 మినిట్స్ ఆల్‌మోస్ట్ ఆయన చుట్టే తిరుగుతది. బట్ ఎందుకో ఆ విలన్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్ అండ్ స్ట్రాంగ్‌గా అనిపియలేదు నాకు. ఎందుకంటే 'పుష్పరాజ్' లాంటి పవర్‌ఫుల్ పర్సన్‌కి పాసిబుల్ కానిదంటూ ఏమీ లేదు ఆ పాయింట్‌లో మూవీలో. సో, అంత పవర్‌ఫుల్ 'పుష్పకి' అగెయిన్స్ట్‌గా ఉన్న ఈ క్యారెక్టర్ కొంచెం వీక్‌గానే అనిపించింది నాకు. మేబీ ఆ విలన్ క్యారెక్టరైజేషన్ గాని, లేదా ఇంట్రొడ్యూస్ చేసిన టైం గాని ఆర్ మేబీ మూవీలో లెంత్ ఎక్కువ సేపు ఉండి ప్రాపర్‌గా క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని నేను ఫీల్ అయ్యా. హౌవెవర్ ఆ మాస్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్‌ని కాంపెన్సేట్ చేసేసిందనే చెప్పాలి. సో, అది గైస్ నా అబ్జర్వేషన్ అండ్ ఒపీనియన్. కుమార్ గారు పార్ట్ 3 ఇంకా బాగా తీసి ఇంకెన్నో కొత్త రికార్డ్స్ సెట్ చేయాలని ఆశిస్తున్నా. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ స్పెషల్ అప్రిషియేషన్ టు అల్లు అర్జున్ గారు. ఈ మూవీలో ఆయన చేసిన యాక్టింగ్‌కి ఈ డెఫినైట్లీ డిజర్వ్స్ అనదర్ నేషనల్ అవార్డ్. Thanks a lot. Thank you.